ఆఖరికి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా. పైన బడేబాయి చెప్పినట్టు కింద చోటేబాయి ఆడుతున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు పెట్టమంటే నేను పెట్టా, నా ప్రాణం పోయినా పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు 30,000 కోట్ల రూపాయలు రుణం కూడా వదులుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు, సంతకం పెట్టిండు. మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్ పెడతారట, అటెనక మీ బాయిల కాడ పెడతారు. దీన్ని ఎదుర్కోకపోతే, దీన్ని వదిలించుకోకపోతే, ఇప్పుడు కొత్తగా 3వ డిస్కం పేరిట జరుగుతున్న నాటకాన్ని రైతన్నలు పసిగట్టకపోతే మునిగిపోతామని చెప్పి నేను మీ అందరికి కూడా ముందే అప్రమత్తం చేస్తా ఉన్నా. మరి దయచేసి మా అన్నలందరినీ, రైతన్నలందరినీ నేను ఒకటే కోరేది, ఒకటే ఒక్క మాట నేను విజ్ఞప్తి చేసేది మీ అందరికీ కూడా. ఒక్క మాట మీరు చెప్పాలా, వీళ్ళ పాలన ఎక్కువ రోజులు ఉండదు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరఫున, పెద్దలు కేసీఆర్ గారి తరఫున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబందు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కొనుగోలు చేయాలని, 500 బోనస్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాత్ర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడక. వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా? తేల్చుకో. తప్పకుండా రాబోయే రోజుల్లో అష్టదిగ్బంధం చేస్తాం. తప్పకుండా మీరు కొనుగోలు వెంటనే మొదలు పెట్టకపోతే ఏ కేంద్రం కాడా కేంద్రంలా మిమ్మల్ని నిలదీస్తాం, ఉరికిస్తామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, ఇంతటి ఎండలో కూడా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్.